ఢిల్లీని పొగమంచు వణికిస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో మంచు ప్రభావంతో అనేక రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లకు హై అలర్ట్ ప్రకటించింది. డ్రైవింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఐఎండీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రైళ్లు, విమానాలను రద్దు చేయడమే కాకుండా కొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనం జనవరి 1వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. వచ్చే నెల 7న స్వామి కళ్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు. వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల మూల విరాట్ విగ్రహాలను అలంకరిస్తానని చెప్పారు. ఈ మేరకు దర్శనాన్ని బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉండగా మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటిస్తున్నారు. రామాలయం ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మించిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్కు మోదీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 2 అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఇదే వేదిక నుంచి 6 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని ప్రారంభించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అధిష్టానం గిద్దలూరు నియోజకవర్గంలో అధికారికంగా టికెట్ ఏ పార్టీకి ఇస్తుంది, ఏ పార్టీ బరిలో దిగబోతోందని అధికారికంగా తెలియజేయకపోవడమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని విమర్శించారు. భూసేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. 5 పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పలు ఆరోపణలు గుప్పించారు. ఏపీలో 2-3 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి పెద్ద ఎత్తున పెచ్చుమీరుతుందన్న ఆమె ఏపీ ప్రజలు జగన్ పరిపాలన నుంచి విముక్తిని కోరుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ బీజేపీ అని పురంధేశ్వరి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు క్యాంప్ కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. రంగంలోకి దిగిన పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఈ తోపులాటలో మహిళా కానిస్టేబుల్ క్రింద పడిపోయింది. ఉక్రెయిన్పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలన్నింటిపైన దాడి చేసింది. ఈ దాడుల్లో 27 మంది పౌరులు మృతి చెందారు. 144 మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద గగనతల దాడి అని ఉక్రెయిన్ పేర్కొంది.